అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే సిరి. ఈ ఛానల్లో ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా ఏ డే ఇన్ మై లైఫ్ లైక్ వీకెండ్ వ్లాగ్ ఇలా పెట్టడం. అసలు నేను ఇప్పటి వరకు ఎలాంటిది పెట్టలేదు. సో ఇదే నా ఫస్ట్ వీడియో. అండ్ నా ఛానల్లోకి చాలా కొత్త మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ముందు వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. లైక్ ఇంకా ఇంకా గ్రో అవ్వాలని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను యాక్చువల్లీ జర్మనీలో ఉంటున్నాను. లైక్ రీసెంట్గా మూవ్ అయ్యాను 1 year బ్యాక్ మ్యారేజ్ అయిన తర్వాత. అండ్ నేను ఉంటుంది అయితే ఒక చిన్న విలేజ్ టైప్ ఐసెన్బాక్ అని చెప్పి. సో ఇక్కడైతే మాకు ఎలాంటి షాప్స్ కానీ ఏమి ఉండవు. చాలా చిన్న ఊరు అన్నట్టు. సో అది. సో అండ్ ఈరోజు బ్లాగ్లో అయితే నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నీ మీకు అయితే చూపించాలనుకుంటున్నాను. ముందుగా అయితే మీకు మా బాల్కనీ వ్యూ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మాకైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది రీసెంట్గా. సో ఇది మా ఊరు. ఓన్లీ ఇన్ని హౌసెస్ మాత్రమే ఉంటాయి. అరౌండ్ ఒక 40 to 50 హౌసెస్ మాత్రమే ఉంటాయి. అండ్ ఎలాంటి షాప్ కూడా ఉండదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే చిన్న పిల్లలు ఆల్రెడీ సమ్మర్లో ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఈస్టర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు. సో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మార్నింగే లేచి ఇలా బాల్కనీలో నిల్చుంటే మంచిగా మాకు ఇక్కడ చిన్న వాటర్ వే ఉంటుంది. అండ్ బర్డ్ సౌండ్స్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం మేము ఆ రోడ్లో అయితే అలా వాకింగ్కి అయితే వెళ్తాము ఆ ఫారెస్ట్లోకి. చాలా మంచి వ్యూ ఉంటుంది. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ స్నో పడినప్పుడు అయితే ఇంకా ఆసమ్గా ఉంటుంది. అది కూడా మీకు ఏదో ఒక రోజు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను నైటే దోసపిండి అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. మాకు ఇక్కడ అంత ఫాస్ట్గా ఫర్మెంట్ అవ్వదు. వై బికాస్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. సో మేము అది ఫర్మెంట్ అవ్వడానికి ఏంటంటే ఫాయిల్లో ర్యాప్ చేసి మళ్ళీ దానిపైన ప్లాస్టిక్ ర్యాప్ చేసి దాన్ని ఒక హీటర్ పైన పెట్టి దానిపైన ఒక బెడ్షీట్ కవర్ చేసి ఇన్ని సెట్టింగ్స్ చేసుకుంటాం మేము. లేకుంటే అది అసలు ఫర్మెంట్ అవ్వదు. మా హస్బెండ్కి నేను అదంతా ఫాయిల్ చేసి అలా పెట్టమని చెప్తే నైట్ తను పెట్టడం మర్చిపోయారు. సో అదైతే ఫర్మెంట్ అవ్వలేదు. సో నార్మల్గానే ఇంకా దోశలు అయితే వేసేసాను ఇంకా దాంతో ఎలా ఉంటే అలా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి మనమైతే బయటికి స్టార్ట్ అవుదాం. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా నాన్ వెజ్ నా ఛానల్ అయితే చూస్తాను. మీలో ఎంతమంది నాన్ వెజ్ నా అన్నను ఫాలో అవుతున్నారో నాకైతే చెప్పండి. ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు అసలు. అందరినీ ఇంకా ఎవరైతే బెట్టింగ్స్ చేస్తున్నారో అందరినీ బయటికి లాగుతున్నారు. చాలా బాగుంది. చాలా మంచి ఇన్స్పిరేషన్ అతనైతే. మీలో ఎంతమంది అతన్ని ఫాలో అవుతున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను అండ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నాను. బయటికి వెళ్ళే పని ఉంది. సో ఒకరిని మీట్ అవ్వాలి. సో అక్కడిని మీట్ అవి అక్కడే లంచ్ చేసి అక్కడి నుండి మేమైతే సిటీకి వెళ్తాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం కార్లో. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాకు చాలా బాగుంది ఇప్పుడు బయటకు వెళ్ళడానికి. ఈవినింగ్ 8-8:30 వరకు మాకు సన్సెట్ అయితే అవ్వట్లేదు. అంత బాగుంటుంది. అండ్ మీకు ఈ వేక్ కూడా చూపిస్తాను. మేము ఉండేది అంతా బ్లాక్ ఫారెస్ట్లో. సో చాలా బాగుంటుంది. మీరే ఒకసారి చూసేయండి ఇదంతా. దారిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఆగాము. ఇక్కడ కార్స్లో ఎవరు పెట్రోల్ వాళ్ళే కొట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యాము మేము వాళ్ళ దగ్గరికి ఎవరినైతే మీట్ అవ్వాలో. సో వాళ్ళని కలిసేసి వాళ్ళతో కొంచెం మాట్లాడే పని ఉండే వాళ్ళతో మాట్లాడేసి. అండ్ ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్. వాళ్ళు వచ్చేసి పంజాబీస్. సో ఇది కిచిడి, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చాట్, దహీ బల్లా అండ్ కొన్ని నాచోస్ అలా పెట్టారు. సో అన్నీ తినేసి మేమైతే సిటీకి స్టార్ట్ అయిపోయాము. సో ఈ దారిలో నాకైతే ఈ తులిప్స్ గార్డెన్ కనిపించింది. చాలా బాగుంది. స్లోగా వెళ్ళమంటే అప్పుడే ఫాస్ట్గా వెళ్ళారు కావాలని చెప్పి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఆ తులిప్స్ది చూపిస్తాను ఫర్ షూర్. సో ఇంకా నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా పెడదాం అనుకుంటున్నాను. ఏమంటారో కూడా కామెంట్ చేసేయండి. మీకు జర్మనీ అంతా చూపిస్తాను. సో ఇక్కడైతే మేము సిటీలో ఇండియన్ స్టోర్కి వచ్చాం. అన్నీ దొరుకుతాయి మనకి ఇండియన్ స్టోర్లో.
సో మేమెప్పుడు మంత్లీ వన్స్ ఇక్కడికి వచ్చి చిల్లీస్, కర్రీ లీవ్స్ ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటాము మంత్కి సరిపోయేటట్టు. సో అది అండ్ మొత్తం అన్నీ తీసుకున్నాం. బీరకాయ కూడా దొరికింది ఆ రోజు. డ్రమ్ స్టిక్స్, బీరకాయ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాం. అండ్ అన్ఫార్చునేట్లీ వడ కూడా కనిపించింది, చెనా వడ. అది కూడా తిన్నాము. అండ్ దారిలో మటన్ తీసుకోవడానికి ఒక ఆఫ్ఘనీ షాప్కి అయితే వచ్చాము. ఇది ఆఫ్ఘనీ స్టోర్స్ అని ఉంటాయి. సో అక్కడికైతే వచ్చాము. అండ్ మీలో ఎవరైనా ఇలాంటి బ్రింజల్ని చూసారా? నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూడడం ఇలాంటి వంకాయని. ఇంత పెద్దగా ఇలా ఉంటుందని కూడా నాకు తెలియదు ఎప్పుడు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ వంకాయ చూసారా ఎలా ఉందో అసలు. ఎప్పుడూ చూడలేదు నేను అలాంటి వంకాయ. సో మా హస్బెండ్ని అడిగితే అది క్యాప్సికమ్కి బ్రింజాల్కి క్రాస్ బీడ్ అని చెప్పేసి అన్నారు. సో అది నేనైతే ఎప్పుడు చూడలేదు. అది చాలా బాగుంది చూడటానికి. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా. బట్ మనం వచ్చింది ఓన్లీ మటన్ కోసం కాబట్టి మటన్ తీసుకున్నాము. సో ఇక్కడ మటన్ ఏంటంటే సపరేట్గా అమ్ముతారు. షోల్డర్, లెగ్స్, నెక్, బాడీ అలా సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. అండ్ మేము తీసుకున్నది అయితే కేజీ తీసుకున్నాం మటన్. కేజీ వచ్చేసి మాకు 2000 అలా పడింది. సో మేమైతే నెక్ పార్ట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ తలకాయ ఉంది, బోటీ ఉంది, అండ్ లివర్ ఉంది, చాలానే ఉన్నాయి. అండ్ ఈ మొంగు కూడా కనిపించింది. మీలో ఎంతమందికి మొంగు అంటే ఇష్టమో కూడా చెప్పండి. ఇంకా ఫైనల్గా సిటీ వస్తే ఇంకా తెలిసిందే కదా, కేఎఫ్సి ఉండాల్సిందే. బట్ మన కేఎఫ్సికి ఇక్కడ కేఎఫ్సికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర కొంచెం స్పైసీగా తింటాం, ఇక్కడ వాళ్ళు అసలు స్పైసీ తినరు కాబట్టి ఓన్లీ సాల్ట్గానే ఉంటుంది, ఇంకా అసలు ఏమి ఉండదు. సో అది ఇక్కడ కేఎఫ్సి. బట్ తినకుండా ఉండలేము కాబట్టి మంత్లీ వన్స్ అలా తింటూ ఉంటాము. అక్కడ కేఎఫ్సి తినేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇదే డిన్నర్. ఇంకైతే ఇంకేం తినలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను రస్మలై కూడా చేశాను, అది కూడా మీకు లాస్ట్లో క్లిప్ పెడతాను. సో మంచిగా కేఎఫ్సి ఎంజాయ్ అయితే చేసేసాము. మీలో ఎంతమంది కేఎఫ్సి ఇష్టమో నాకు చెప్పండి. అండ్ ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుస్తాను. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను రీసెంట్గా ఇంకా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా నేను కొత్తగా మీరేమైనా నాకు ఐడియాస్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ యాజ్ యూజువల్ ఫ్రెంచ్ ఫ్రైస్ నా ఫేవరెట్. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇద్దరం మాట్లాడుకుంటూ కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము ఆ రోజంతా. అది సో ఇంకా తిరిగి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అప్పటికి టైం 8 అయింది. 8 o'clockకి చూసారా ఎలా ఉందో వెదర్ అంతా. చాలా బాగుంటుంది అసలు సమ్మర్స్లో. సో అంతే ఈ వ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.